చేలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సిరీస్ ఆఫ్ మిడిల్ క్లాస్ బాయ్ ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే ఇవాళైతే గోదావరికంలో షూట్ అవుతుంది. ఇక ఫోటోగ్రాఫర్ అన్న ఫోన్ చేసి తమ్ముడు దగ్గర దాకా వచ్చిన రోడ్ మీకు వస్తే పిక్ వేసుకుంటా అనేది అన్నాడు. అందుకే ఇంటి నుంచి రోడ్ మీకు అయితే బయలుదేరిన. ఇక రోడ్ మీకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఫోటోగ్రాఫర్ అన్న వచ్చేసి నన్ను పిక్ వేసుకొని ఈ ఇద్దరం కలిసి కార్ లొకేషన్ దగ్గరికి అయితే బయలుదేరినాం. ఇక కార్ లొకేషన్ కి రీచ్ అయిపోయినాక అందరం ఫోటోగ్రాఫర్స్ కలిసి కార్ లోపల కెమెరాస్ ఇట్లన్నీ ప్యాక్ చేసుకొని షూట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక కొద్దిసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఆకలి అవుతుందని చెప్పేసి సుల్తానాబాద్ దగ్గరికి పోయినాక ఒక టిఫిన్ సెంటర్ లాగేసి అందరం కలిసేసి టిఫిన్ అయితే తినేసినాం. ఇక మంచిగా అందరం తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ షూట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక చేపటి తర్వాత షూట్ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇక కెమెరా బ్యాగ్స్ ఇట్లా అన్ని తీసుకొని లోపల పెట్టేసుకొని ఇక కెమెరాస్ లైట్లు అయితే సెటప్ అయితే చేసేసుకున్నాం. ఇక కెమెరాస్ ఇట్లా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇండోర్ షాట్స్ కొన్ని అవుట్డోర్ షాట్స్ కొన్ని అయితే తీసేసుకున్నాం. ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఐగారు వచ్చేసి ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయితే చేసేసిండు. ఇక కొద్దిసేపు అయినా పూజ కంప్లీట్ చేసేసి పెళ్లి పత్రిక అందరికి చదువు అయితే తినిపించేసిండు. ఇక తర్వాత రింగ్ సెక్షన్ చేయించుకొని దండలు వేయించుకొని ఇక ఫ్యామిలీతో కేక్ కట్ కూడా చేయించేసారు. ఇక మధ్యాహ్నం లంచ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి పోయి అన్నం అయితే తినేసినాం. ఇక మంచిగా అన్నం తినేసిన తర్వాత డ్యూటీ అయితే ఎక్కేసినాం. ఇక గ్రూప్స్ నడుతున్నాయి, గ్రూప్స్ అయితే తీసేసినాం. ఇక మొత్తం షూట్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురి పెళ్లి కొడుకు కొన్ని స్టిల్స్ బాకీ ఉన్నాయంటే ఇక స్టేజ్ మీదకి ఎక్కేసి లైట్లు అయితే సెటప్ అయితే చేసేసిన. ఇక షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక కెమెరాస్ ఇట్లా అన్ని ప్యాక్ చేసుకొని రిమైనింగ్ షూట్ పెళ్లి కూతురు ఇంట్లో ఉందంటే ఇక అందరం కలిసి పెళ్లి కూతురు ఇంటికి అయితే బయలుదేరినాం. ఇక పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసినాక రిమైనింగ్ షూట్ పెళ్లి కూతురు ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని ఇక రిటర్న్ కరీంనగర్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక కొంచెం జర్నీ చేసిన తర్వాత మధ్యలో పెద్ద పెళ్లిలో టీ బ్రేక్ కోసం అయితే ఆగేసినాం. ఇక అందరం కలిసి మంచిగా చాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ కరీంనగర్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక మెల్లగా నిమ్మలంగా ఒక గంట తర్వాత కరీంనగర్ అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇది అలా మన ముచ్చట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నా అనుకుంటారు కావచ్చు, ఒకసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసిరో చేయలేదో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.